ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఓవైపు ఏపీ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య వార్ కొనసాగుతుంటే మరోవైపు అధికార పార్టీని టార్గెట్ చేసిన ప్రతిపక్ష వైసీపీ తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ తో చేతులు కలపడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు రచిస్తారనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడ మాజీ ఎంపీ ఆంధ్ర ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి రాజగోపాల్ కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబును చాలా రోజుల తర్వాత లగడపాటి రాజగోపాల్ మళ్లీ కలవటం వెనుక ఆంతర్యం ఏమిటనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజల నాడి ఎలా ఉందనే అంశాన్ని తెలుసుకునేందుకు సొంత టీంతో సర్వేలు చేయించడం లగడపాటి రాజగోపాల్ ప్రత్యేకత. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంచనాలు దారుణంగా విఫలమయ్యాయి. అయినా సరే ఆయన చేపట్టే సర్వేలపై ఇప్పటికీ కొంత ఆసక్తి ఉంది. ముఖ్యంగా ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు రాజకీయ పార్టీలు సర్వేలు చేయించుకునేందుకు లగడపాటి రాజగోపాల్ ను ఆయన టీంను సంప్రదించడం జరుగుతూనే ఉంది. మరికొద్ది నెలల్లోనే ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులు ప్రజల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయనే దానిపై లగడపాటి రాజగోపాల్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఏదైనా నివేదిక ఇచ్చారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఎన్నికలకు ముందు పార్టీలో చేరికలపై దృష్టి పెట్టిన చంద్రబాబు లగడపాటి రాజగోపాల్ ను కూడా టీడీపీలో చేరమని కోరారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మీడియా ముందుకు వస్తే ఏదో ఒక సంచలనానికి తెర తీసే లగడపాటి రాజగోపాల్ చంద్రబాబును కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో లగడపాటి బాబును కలవడానికి కారణం స్పష్టంగా తెలియలేదు.